నమస్తే అండి. నేను మీ ఉమాదేవి సైకలాజికల్ కౌన్సిలర్ని. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన కొన్ని విషయాలని ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాము. అసలు యోగా అంటే అర్థం ఏంటి? యోగా అంటే కలయిక లేదా ఏకం అని దాని మీనింగ్. అయితే శారీరక, మానసిక మరియు ఆత్మ యొక్క ఏకం చేసే పద్ధతినే మనం యోగా అనేసి అంటాము. ఈ రోజుల్లో చాలామంది యోగాకు టైం కేటాయించడం చాలా కష్టమైన పని. ఈ బిజీ లైఫ్లో అంత టైం ఎవరికి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. యోగాకు అసలు టైం కేటాయించడం లేదు. కానీ ప్రతిరోజు కనుక మనం 5 నుండి 15 నిమిషాలు యోగాకు టైం కేటాయించినట్లయితే భవిష్యత్తులో మనము హాస్పిటల్స్ చుట్టూ కానివ్వండి, లేదంటే కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూ కానివ్వండి, టైం కేటాయించాల్సిన పని మనకు ఉండదు. దానికి డబ్బు వృధా చేయాల్సిన పని కూడా ఉండదు. సులువుగా పొద్దున లేవగానే కూర్చున్న చోట మీకు అనుకూలంగా ఉన్న కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు, బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలా కొన్ని మీరు కూర్చున్న చోట లేవగానే వజ్రాసనము, పద్మాసనం మీకు అనువుగా కూర్చోవడానికి ఏది ఉంటుందో కంఫర్టబుల్గా కూర్చొని మీరు చేయగలిగితే అది కూడా కన్సిస్టెంట్గా 5 నుండి 15 నిమిషాలు చేయండి. గంటల తరబడి చేయకపోయినా పర్వాలేదు. మీరు దాని ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. సో ఇంకెందుకు ఆలస్యం? అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా దాన్ని కంటిన్యూగా చేయడానికి ప్రయత్నించండి. దాని ప్రయోజనాలను పొందండి. సెరెన్ మైండ్స్కి కాల్ చేయండి మీకు ఏమైనా మానసిక సమస్యలు ఉంటే కనుక. 6305107461. థ్యాంక్ యూ అండి.